హలో అండ్ వెల్కమ్ టు తెలంగాణ హిస్టరీ క్లాసెస్ అండి. ఈ రోజు నుంచి మనం తెలంగాణ హిస్టరీ గురించి ఇన్ డీటెయిల్గా క్లాసెస్ అనేవి చేసుకోబోతున్నాము. ఓకే, సో తెలంగాణ హిస్టరీ నుంచి మనం చూసినట్టయితే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా రావడం అయితే జరిగిందనమాట. సో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అండ్ గ్రూప్ 4 కానీ. సో మనకి ఎస్ఐ అండ్ మిగతా ఎగ్జామ్స్లో కూడా చాలా చోట్ల మనకి తెలంగాణ హిస్టరీ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకేనా. సో ఈరోజు ఈ క్లాస్లో ఈ సెషన్లో మనము తెలంగాణ హిస్టరీ అనేది ఏ విధంగా రీకన్స్ట్రక్షన్ అనేది చేశారు, రీకన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారు, సో వాటికి సంబంధించిన సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి గ్యాదర్ చేయడం జరిగింది, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా. సో ఈ పర్టికులర్ క్లాస్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. అంటే ఇక్కడ మీకు సోర్సెస్ అనేవి అర్థమైనప్పుడు దానికి సంబంధించిన హిస్టరీ అనేది కొంచెం మీకు లైక్ వాట్ వీ కెన్ సే దాని యొక్క స్టార్టింగ్ అనేది ఎక్కడి నుంచి మొదలైందని మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా సో తెలంగాణ హిస్టరీ అనేది ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన సోర్సెస్ మీద కానీ మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. సో మీరు ఈ సోర్సెస్ని కనుక లైక్ లిటరరీ వర్క్ కానీ, ఎపిగ్రాఫిక్ కానీ, న్యూమానిస్టిక్ అంటే కాయిన్స్, సో ఆ కాయిన్స్కి సంబంధించి మీరు డివైడ్ చేసుకొని ఎవరెవరు ఏం చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటని మీరు ఆన్సర్స్ కనుక రాస్తే సో తప్పకుండా మీకు మంచి మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. ఓకేనా. సో నేను మీకు ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో నేను అన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను. సో తప్పకుండా వీటి మీద మనకి క్వశ్చన్స్ రావడానికి అయితే ఆస్కారం ఉందండి. ఓకేనా. సో నేను అర్థమయ్యే విధంగా చాలా స్లోగా నేను వెళ్తాను. సో మీరు వీడియోని 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకేనా. సో తెలంగాణ హిస్టరీ అనేది ఏ విధంగా డివైడ్ చేశారు అనేది చూసినట్టయితే మన ఇండియన్ హిస్టరీ అనేది ఏ విధంగా డివైడ్ చేశారు, 3 బ్రాడర్గా డివైడ్ చేశారు. లైక్ ఏన్షియంట్ హిస్టరీ కానీ, మెడివల్ హిస్టరీ కానీ, మోడర్న్ హిస్టరీ గాను. ఎస్. సో అదేవిధంగా మన తెలంగాణ హిస్టరీ కూడా లైక్ ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ అండ్ మోడర్న్గా కూడా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఏన్షియంట్లో మనం ప్రీ హిస్టరీ ఉంటుంది, ప్రోటో హిస్టరీ ఉంటుంది, ఎర్లీ హిస్టరీ ఉంటుంది. అండ్ మెడివల్లో మనము వాస్ట్ పీరియడ్ కవరింగ్ ఆఫ్ హిస్టరీ అబౌట్ 10 or 11 centuries సంబంధించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దాని తర్వాత మోడర్న్ హిస్టరీ అనేది జరుగుతుందండి. మోడర్న్ హిస్టరీ అనేది మన బ్రిటిష్ పీరియడ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనము మోడర్న్ హిస్టరీ టిల్ ప్రజెంట్ వరకు చూసినట్టయితే దాని అంతా మోడర్న్ హిస్టరీ అని అనడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ తెలంగాణ కంటెక్స్ట్లో మనం చూసినట్టయితే హైదరాబాద్ స్టేట్ ఆఫ్ అసఫ్ జాహీస్ తెలంగాణ కంటెక్స్ట్లో మనం చదువుతాం అనమాట. అసఫ్ జాహీస్ అనే వాళ్ళు మనం మోడర్న్ హిస్టరీలో రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మన సపరేట్ స్టేట్యూట్ ఎప్పటి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వరకు మనం మోడర్న్ హిస్టరీ చదవడం జరుగుతుంది. ఓకేనా. సో అండ్ తెలంగాణ మూమెంట్ అనేది సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి సో అది మనం చదువుకుంటాం. ఓకేనా. సో దిస్ ఇస్ బ్రాడ్ ఐడియా ఆఫ్ హౌ తెలంగాణ హిస్టరీ అనేది డివైడ్ అని చెప్తుంటాం. కానీ సోర్సెస్ అసలు ఎక్కడి నుంచి సోర్సెస్ అనేవి హిస్టారియన్స్ కానీ లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా తీసుకొని ఆ సోర్సెస్ అని సెగ్రిగేట్ చేసి తెలంగాణ హిస్టరీని ఒక క్రొనలాజికల్ ఆర్డర్గా ఈ విధంగా చెందింది, ఈ విధంగా తెలంగాణ హిస్టరీ అనేది అయిందని ఏ విధంగా వాళ్ళు చెప్పారని చూద్దాం. సో సోర్సెస్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ చాలా వ్యారిడ్గా ఉండడం జరిగింది. ఆర్కియాలజికల్ సంబంధించిన న్యూమినాస్టిక్స్ అంటే కాయిన్స్, ఎపిగ్రాఫికల్ హిస్టరీ లైక్ ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ స్టోన్ సంబంధించిన ఏవైనా కావచ్చు. అండ్ ఫారెన్ అకౌంట్స్ కూడా అనమాట. సో చాలామంది ఫారెన్ ట్రావెలర్స్ అనే వాళ్ళు కూడా మనకి ట్రావెల్ చేసి ఇక్కడున్న పరిస్థితుల గురించి చాలా వాళ్ళు రాయడం జరిగిందనమాట. వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ అనేవి ఇచ్చారని చూద్దాం. అండ్ ఫోక్ స్టడీస్ కూడా అండ్ ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ అనేవి కూడా చేయడం జరిగిందనమాట. సో ఈచ్ వన్ ఆఫ్ దిస్ హ్యాస్ ఓన్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అనేవి చూద్దాం అనమాట. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటే ఏంటండి? సో తెలంగాణ హిస్టారిక్ పాస్ట్ అనేది మనకి ఇన్ 1914లో బిగిన్ అయింది విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎవరు ఎస్టాబ్లిష్ చేసేసారంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హీఈస్ ద 7th నిజాం అనమాట. సో ఇన్ హిస్ డొమినియన్స్ అండర్ ద స్టీవర్డ్షిప్ ఆఫ్ గులాం యాజ్దాని. ఓకే. సో ఈ పర్సనాలిటీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గులాం యాజ్దాని స్టీవర్డ్షిప్లో మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది 1914లో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బై ద ఈజ్ ద 7th నిజాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి తెలంగాణ హిస్టారిక్ పాస్ట్ అనేది చదవడం కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ గ్యాదర్ చేయడం కానీ స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. ఎలా మీరు నోట్ చేసుకోవాలి? 1914 సో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై ద మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండర్ ద స్టీవర్డ్షిప్ ఆఫ్
గులాం యజ్దాని. ఓకే, అలా మీరు రాసుకోవాలి. సో స్టేట్ మ్యూజియంస్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది. ఏలేశ్వరం పవెలియన్ ఇన్ హైదరాబాద్ అండ్ రీజనల్ మ్యూజియం వరంగల్ కానీ, కరీంనగర్లో కానీ, లైక్ నల్గొండ అండ్ పిల్లమర్రి మహబూబ్ నగర్లో. సో ఇలా మనకి చాలా ప్లేసెస్లో మనకి ఆర్కియలాజికల్ సమ్ ఆఫ్ ద సైట్స్ అనేవి కానీ, మ్యూజియంస్ కానీ తీసుకురావడం జరిగింది. అక్కడ వాళ్ళు తెలంగాణ సంబంధించిన ఆర్కియాలజీ, హిస్టారికల్ సంబంధించిన అక్కడ పోర్ట్రే చేసి ఈ విధంగా ఉండేది ఒకప్పుడు తెలంగాణ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ప్రీ హిస్టారిక్ ఏ విధంగా ఉండేది. సో దేర్ ఆర్ మోర్ దెన్ 100 ఐడెంటిఫైడ్ ప్రీ హిస్టారిక్ సైట్స్ అమౌంట్ విచ్ అబౌట్ 50 ఆర్ రికార్డెడ్ ఇన్ డీటెయిల్. సమ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ పాండవుల గుట్ట, జయశంకర్ భూపాలపల్లిలో అండ్ ముడుమల్ మహబూబ్ నగర్లో అండ్ అక్షరలోడి ఖమ్మంలో. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సో ప్రీ హిస్టారిక్ సైట్స్ ఇన్ తెలంగాణ డైరెక్ట్ అడుగుతాడనమాట. సో మీరు పాండవుల గుట్ట అండ్ అదేవిధంగా ముడుమల్ అండ్ అదేవిధంగా అక్షరలోడి అని పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఆర్కియాలజీ వాళ్ళు కనుక్కొని మనకు అక్కడ ప్రీ హిస్టారిక్ సైట్స్ అని గమనించడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 100 పైన ఉండడం జరిగింది, కాకపోతే ఓన్లీ 50 ఆర్ రికార్డెడ్ ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగిందనమాట. సో పాండవుల గుట్ట అనేది చాలా వెరీ ఫేమస్ అండి. సో ఇది హిమాలయస్ కంటే చాలా పురాతన అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనము జాగ్రఫీలో కానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం చదువుకుంటాము. ఓకేనా. సో దేర్ ఈస్ ఎ ఎర్లీ హిస్టారిక్ సైట్స్ కూడా, సైట్స్ రిప్రజెంటింగ్ శాతవాహన సంబంధించిన, ఇక్ష్వాకు సంబంధించిన, విష్ణుకుండు సంబంధించిన, బాదామి చాళుక్యస్ టైం సంబంధించినవి ఆర్ ఎంటైర్ తెలంగాణలో స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. సో అందులో ఉన్న బెస్ట్ నోన్ సైట్స్ ఏంటంటే కోటిలింగాల సైట్లో ఒకటి, ధూళికట్ట ఒకటి, పెద్ద బంకూరు ఒకటి, కొండాపూర్ అండ్ ఫణిగిరి అండ్ వర్ధమాను కోట అండ్ గాజుల బండ అండ్ కీసరగుట్ట అండ్ తుమ్మలగూడెం, చైతన్యపూరి అండ్ ఆలంపూర్. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద హిస్టారికల్ సైట్స్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్స్. ఆ సైట్స్లో మనకి చాలా ఎవిడెన్సెస్ అనేవి మనకి బయటపడడం జరిగింది. అలాంటి ఆ టైంలో ఉన్న రైటింగ్స్ కావచ్చు, ఆ టైంలో ఉన్న లైక్ లాంగ్వేజ్ కావచ్చు, ఆ టైంలో ఉన్న సోషల్ లైఫ్ కావచ్చు, ఎకనామిక్ లైఫ్ కావచ్చు, ఇలాంటి సైట్స్లో అన్నీ బయటపడడం జరిగిందనమాట. ఈ బయటపడ్డ సైట్స్ అన్ని దేనికి సంబంధించిన డైనాసిటీస్? శాతవాహనాస్, ఇక్ష్వాక్స్, విష్ణుకుండిస్, బాదామి చాళుక్యాస్ అండ్ డిఫరెంట్ డైనాసిటీకి సంబంధించినవి. అండ్ మెడివల్ టైంలో తీసుకొచ్చిన మనకి ఆర్కియాలజికల్ సైట్స్ కనుక చూసినట్టయితే రామప్ప, 1000 పిల్లర్ టెంపుల్ అండ్ కోటగుళ్ళు అండ్ గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, కుతుబ్ షాహీ టాంబ్స్. సో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అండ్ కోటిలో ఉన్న మనకి బ్రిజ్డేజ్ రెసిడెన్సీ కానీ, సో రాయమండ్ స్టామ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్ట్, ఫలక్నామ్ ప్లాజెస్, దీస్ ఆల్ ఆర్ లైక్ మెడివల్ అండ్ ద మోడర్న్ పీరియడ్కి సంబంధించిన సమ్ ఆఫ్ ద హిస్టారికల్ సైట్స్ అనమాట. ఆ సైట్స్ అని మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? సో తెలంగాణలో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయిందో కూడా మనం చదవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ ఎవిడెన్సెస్ అనేవి మనకి హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ ఆర్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. సో ప్రీ హిస్టారిక్, ఎర్లీ హిస్టరీ అండ్ మెడివల్. సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చదువుకుంటాం. ఇది ఓన్లీ సోర్సెస్ మాత్రం వరకే. ఓకేనా. సో నెక్స్ట్ న్యూమిస్టిక్ ఎవిడెన్సెస్. సో న్యూమినాస్టిక్ అంటారు. సో న్యూమిస్మాటిక్ ఏదైనా ప్రొనౌన్సియేషన్, ఆ ప్రొనౌన్సియేషన్ తప్పైతే కొంచెం క్షమించండి. ఓకేనా. సో న్యూమిస్మాస్టిక్ ఏంటంటే సో ద స్టడీ ఆఫ్ కాయిన్స్ వాళ్ళని న్యూమిస్మాస్టిక్ అంటారు అనమాట. సో తెలంగాణ సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ నుండి డాక్టర్ దీమే రాజారెడ్డి అనమాట. సో తినే మనకి చాలా విషయాలను చదవడం జరిగింది. సో ద స్టడీ ఆఫ్ కాయిన్స్ టెల్స్ అస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద మెటలర్జీ ఆఫ్ దట్ పీరియడ్. ఆ పీరియడ్లో మెటలర్జీ ఏ విధంగా ఉండదు, అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఏ విధంగా ఉండదు, దాంట్లో స్క్రిప్ట్ ఏంటి, రిలీజ్ ఏంటి, సోషల్ సింబల్స్ ఏంటి అండ్ అక్కడ ఉన్న కంటెక్స్ట్ ఏ విధంగా ఎందుకు యూస్ చేస్తారు అనేది మనం మేజర్గా చదువుతాం అనమాట. సో శాతవాహన సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాయిన్స్ కోటిలింగాల కాయిన్స్ అనేవి దే ఎస్టాబ్లిష్డ్ ద బిగినింగ్స్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ అటు కోటిలింగాల అండ్ ఇన్ నార్త్ తెలంగాణ. సో చూసారా. సో కోటిలింగాల కాయిన్స్ అని బయటపడడం జరిగింది అండ్ శాతవాహన డైనాసిటీ గురించి టోటల్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది అనమాట. అండ్ కాయిన్స్ ఆఫ్ శాతవాహన పీరియడ్ ఆర్ ఫౌండెడ్ పెద్దమంకూరులోని ధూళికట్ట, కొండాపూర్, వేరియస్ సైట్స్ ప్రియజ్యూమ్డ్ యాజ్ శాతవాహన ఫోర్ట్స్. సో అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మనకి కూడా కాయిన్స్ కనిపించడం జరిగింది. సో ఇలాంటి ఏరియాలో మనకి శాతవాహన ఫోర్ట్స్ అని ఉండేవి మేము ప్రియజ్యూమ్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ కాయిన్స్ ఆఫ్ ఇక్ష్వాక్స్ ఆర్ ఫౌండ్ అట్ ద సైట్స్ ఆఫ్ కృష్ణా వ్యాలీ ఆర్ సౌత్ తెలంగాణ, ఫణిగిరి, నేలకొండపల్లి ఇలాంటి టైంలో మనకి ఇలాంటి ఏరియాస్లో మనకి కనిపించడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ కాయిన్స్ ఆఫ్ బాదామి చాళుక్యాస్ అండ్ అదర్ చాళుక్యన్ డైనాసిటీ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ అబ్యూడెన్స్. సో చూసారా, ఒక్కొక్క డైనాసిటీకి సంబంధించిన కాయిన్స్ అయినా బయటపడడం కానీ, వాళ్ళు యూజ్ చేసిన లాంగ్వేజ్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన స్క్రిప్ట్ కానీ, రిలీజియస్ కానీ, సోషల్ లైఫ్ కానీ, ఎకనామిక్ లైఫ్ కానీ టోటల్ ఇన్ డీటెయిల్గా చదవడం జరుగుతుంది అనమాట. అండ్ కాకతీయ కాయిన్స్ అనేటివి టెల్స్ అబౌట్ ద టైటిల్స్ ఆఫ్ ద రూరల్స్ అండ్ ద కంటెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ కాయిన్స్ ఆఫ్ కుతుబ్ షాహీ టెల్స్ అట్ ద గోల్కొండ వాస్ కాల్డ్ ద మొహమ్మద్ నగర్ as described on the coin. సో చూసారా, కాయిన్స్
ఆఫ్ కుతుబ్ షాహీలో ఏం చెప్తుంది, గోల్కొండ అనేది ముహమ్మద్ నగర్గా పిలువబడి జరిగిందని, ఒక కాయిన్ మీద ఇన్స్క్రైబ్ చేయిందని చెప్తున్నారు. ఓకే, చూసారు ఏ విధంగా మనకి ఎవిడెన్సెస్ అని గ్యాదర్ చేస్తారో. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సో కాయిన్స్ ఎవిడెన్సెస్ అనేవి తీసుకొని మన హిస్టరీని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట, ఇన్స్క్రిప్షన్స్ వేయడం జరిగింది. స్టోన్ ఇన్స్క్రిప్షన్స్, ఐరన్ ఇన్స్క్రిప్షన్స్, మెనీ హిస్టారికల్ సంబంధించినవి ఇన్స్క్రిప్షన్స్ వేయడం జరిగింది. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆఫ్ ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ రిటర్న్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్ అండ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద బ్రహ్మి స్క్రిప్ట్. సో ప్రాకృత అనేది లాంగ్వేజ్ అనమాట. సో వాళ్ళు ఏ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారో బ్రహ్మి స్క్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరిగి అక్కడ ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్, సో ముక్తరావుపేట ఇన్స్క్రిప్షన్ గివ్స్ ద ఫస్ట్ ఎవర్ ఎపిగ్రాఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ద అసమాక మహాజనపద. సో మనకి టోటల్గా మహాజనపదాస్ అనేవి 16 ఉండేటివి. ఆ 16 మహాజనపదాలలో మగధ అనేది చాలా పవర్ఫుల్గా ఉండడం జరిగేది. అయితే మన సౌత్లో ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ మహాజనపద ఏంటంటే అసమాక అన్నమాట. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా సందర్భాల్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో చూడండి ఈ అసమాక మహాజనపద అనేది మనకి ఏ విధంగా తెలిసిందంటే, సో దట్ ఈస్ ముక్తరావుపేట ఇన్స్క్రిప్షన్ గివ్ ద ఫస్ట్ ఎవర్ ఎపిగ్రాఫ్ వేయడం జరిగిందనమాట. సో అసమాక మహాజనపద అనేది ఉన్నది ఇక్కడ ఒక ఎవిడెన్స్గా ఉన్నదని ఎక్కడ తెలిసింది, ఈ ఇన్స్క్రిప్షన్లో తెలిసింది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఫస్ట్ ఎవర్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఫస్ట్ కానీ, లార్జెస్ట్ కానీ, హైయెస్ట్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ నోట్గా మీరు చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్లో చూసినా కానీ ఫస్ట్ ఎవర్ ఉమెన్ వాజ్ అపాయింటెడ్, లేకపోతే ఫస్ట్ ఇండియా టీమ్ ఇలా అని చెప్పేసి, లేకపోతే ఫస్ట్ పర్సన్ టు డూ దిస్ అని చెప్తే అది తప్పకుండా మనకి న్యూస్లో రావడం జరుగుతుంది. యూ హ్యావ్ టు మేక్ ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కృష్ణవేల్ అండ్ మెనీ ఇన్ ఫణిగిరి అట్ తుమ్మలగూడెం, also known as like Indrapala Nagaram in Nalgonda district. Sets of copper plate inscriptions of Vishnukundi's times are found which established Tummalgudam as the capital of the Vishnukundi dynasty. సో చూసారా, సో విష్ణుకుండి టైమ్స్లో సంబంధించిన మనకి తుమ్మలగూడెం అనేది క్యాపిటల్గా విష్ణుకుండి డైనాసిటీ వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి అక్కడ ఉన్న కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకు తెలవడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనేది తీసుకొని రీకన్స్ట్రక్షన్ అనేది చేశారు బేటా. ఓకేనా. సో ఇన్ ఏ టెంపుల్ ఇన్ చైతన్యపూర్ ఇన్ హైదరాబాద్, సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు అని అనుకుంటా, అండ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గోవిందవర్మ ఏ విష్ణుకుండి కింగ్ ఎస్టాబ్లిష్ ద ప్రెసెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మహావీరై ఇన్ 5th century టేకింగ్ ద లెగసీ ఆఫ్ హైదరాబాద్ టు ఎర్లీ హిస్టారిక్ పీరియడ్. ఇప్పటికే మనకు అక్కడ ఈ బుద్ధిస్ట్ మహావీర సంబంధించిన ఇప్పటికి అక్కడ చేయడం జరుగుతుంది చైతన్యపూరి దగ్గర. ఓకేనా. సో ఇది కూడా మనకి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నాన్న. ఓకే, సో వీటి గురించి ఇండివిజువల్గా మనం చదువుతాం. ఒక్కొక్క డైనాసిటీ గురించి చదివేటప్పుడు, సో శాతవాహన డైనాసిటీ కానీ, కాకతీయ డైనాసిటీ కానీ, విష్ణుకుండిస్, రాష్ట్రకూటాస్, ఒక్కొక్క డైనాసిటీ గురించి చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా మనం చదువుకుంటాం అనమాట. ఓకే, సో జస్ట్ ఓన్లీ మీకు ఓవరాల్ ఒక ఐడియా కోసం. వైల్ ద ఇన్స్క్రిప్షన్స్ అట్ ఆలంపూర్ రికార్డ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ బాదామి చాళుక్యాస్, ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద పటాన్ చెరు, కోలానుపాక, మెనీ అదర్ సైట్స్ ఇన్ సౌత్ తెలంగాణ రికార్డెడ్ కళ్యాణి చాళుక్య పీరియడ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సైట్స్ ఇన్స్క్రిప్షన్స్ అని ఇలా బయటపడ్డాయని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ మిడివల్ టైంలో ఇన్స్క్రిప్షన్స్ అనేవి కూర్క్యాల ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద జిన్నవల్లభ ఈజ్ నాట్ వర్తీ యాజ్ ఇట్ ఈస్ అ 3-lingual ఇన్స్క్రిప్షన్ యాజ్ తెలుగు పార్ట్ వాజ్ రిటన్ ఇన్ కండపాద్య. చూసారా, తెలుగు పార్ట్ వాజ్ రిటన్ ఇన్ కండపాద్య అని ఇక్కడ కూర్క్యాల ఇన్స్క్రిప్షన్ ఆఫ్ జిన్నవల్లభ నోట్ వర్తిగా ఉండడం జరిగిందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో కాకతీయ పీరియడ్ లెఫ్ట్ అస్ మెనీ ఇన్స్క్రిప్షన్స్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దేర్ టైమ్స్. ఇంపార్టెంట్ అమంగ్ దెమ్ లైక్ 1000 పిల్ల టెంపుల్ కానీ, రామప్ప టెంపుల్ కానీ, బేకాలు కానీ, చందుపట్ల కానీ, సో చాలా ఉండడం జరిగింది. సో కాకతీయ టైం గురించి చదివేటప్పుడు మేము ఇండియట్గా చదువుకుంటాం. ఇంకా సో కుతుబ్ షాహీస్, అసఫ్ జాహీస్ కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ అని రాశారు. ది రిటర్న్ పర్షియన్ అండ్ తెలుగు ఆర్ ఫౌండ్ అట్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ దోస్ పీరియడ్స్. తెలుగు ఇన్స్క్రిప్షన్స్ of this period are worthy of mention like one at Tellapur in Sangareddy district which record Telangana word for the first time. ఓకే, ఇది ఇట్లా ఫస్ట్ టైం అనేది వచ్చినప్పుడు సో తెల్లాపూర్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏదైతే చేసిందో అందులో మనకి తెలంగాణ వర్డ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైంగా చూడడం జరిగిందని చెప్తున్నారనమాట.
ఓకే. సో లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఫౌండ్ ఇన్ తెలంగాణ వేరు ప్రాకృత్ అండ్ బ్రాహ్మీ ఇన్ ఎర్లీ పీరియడ్ ఫాలోడ్ బై గ్రాడ్యువల్ ఎంట్రీ ఆఫ్ సాంస్క్రిత్ ఫ్రమ్ ఇక్ష్వాకు పీరియడ్. ఫస్ట్ ప్రాకృత్ బ్రాహ్మణ్ ఉండేది, తర్వాత ఇక్ష్వాకు పీరియడ్ వచ్చింది, అక్కడ నుంచి సాంస్క్రిత్ అని ఎంట్రీ అవ్వడం జరిగిందనమాట. తెలుగు ఇన్ మెడివల్ అండ్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రజెంట్ తెలుగు స్క్రిప్ట్ ఫ్రమ్ ఎర్లీ మీడియట్ టు మెడివల్ అండ్ ఫైనల్లీ ఇన్ మోడర్న్ ఇన్ తెలుగు అండ్ పర్షియన్. ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూడ్ బై ద Mahalagappai, a poet, musician, dancer, courtier of the Secondism, speaks of a donations found at a tomb complex at Molali. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇక్కడ నీకు ఇన్ డీటెయిల్గా మీకు ఎపిగ్రాఫికల్ సోర్సెస్ అనేవి ఎక్కడెక్కడ వచ్చాయని నేను చెప్తున్నాను. సో ఎర్రగుడి కర్నూల్లో, సో ఇది ఎవరి డైనస్టీ ఏ రూరల్ టైంలో మౌర్యన్ అశోక పీరియడ్లో రిఫరెన్స్ ఆఫ్ ఆంధ్ర శాతవాహనాస్ వాజ్ ఫౌండ్ వెరీ ఫస్ట్ టైం. ఓకే. అండ్ రాజుల మండ, ఇది కూడా మౌర్యకి సంబంధించింది, అశోక పీరియడ్లోనే చేశారు. అండ్ అమరావతి గుంటూరు మౌర్యస్ అశోక టైంలోనే. అండ్ హతిగుంప నియర్ ఉదయగురు భువనేశ్వర్ ఒరిస్సా, సో ఇది కాలవేల మనకి ఇచ్చడం జరిగింది, కారవేల అని కూడా అంటారండి. ఓకేనా. సో కారవేల. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ ద 2-3 సోర్సెస్ బుక్స్ నుంచి నేను గ్యాదర్ చేసుకొని ఒక దగ్గర పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఓకేనా. సో కారవేల టైంలో చేయడం జరిగింది. అండ్ రిఫరెన్సెస్ అబౌట్ ద, సో చూడండి, చతురంగ బాలాస్ అండ్ మిలిటరీ అచీవ్మెంట్ ఆఫ్ ద కారవేల చాలా ఇంపార్టెంట్, మీకు ఇండియన్గా అన్నీ మళ్ళీ కవర్ అవుతాయండి. ఓకేనా. సో గుంటుపల్లి అనే వెలుబుర్ ఎఫోగ్రఫీ, సాదా డైనాసిటీ, సో ఈ పీరియడ్ టైంలో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో శ్రీసాద, మహాసాద, అసక, శివసాద, శివమాక అండ్ ద నేమ్స్ ఆఫ్ ద సాదా రూలర్స్ అని మెన్షన్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అండ్ మాగల్లు గ్రాంట్, ధనర్నవ ఈస్టర్న్ చాళుక్య కింగ్ అనమాట. ఓకే. ఇట్ గివ్స్ ద నేమ్ ఆఫ్ ద కాకతీయ గుణడ్య అండ్ ద ఎర్లియస్ట్ మెంబర్ ఆఫ్ ద కాకతీయ డైనాసిటీ. కాకతీయ గురించి చదివేటప్పుడు ఇండియన్లో మనం చదువుకుంటాం. అండ్ హనుమకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్, సో రుద్రదేవ వేయడం జరిగిందనమాట. సో డిక్లరేషన్ ఆఫ్ సోవరిన్ పవర్ బై ద రుద్రదేవ. సో చూసారా, అలాంటి ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్గా మారడం జరిగిందనమాట హిస్టరీ రీకన్స్ట్రక్షన్ చేసే టైంలో. అండ్ బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ మైలంబ వేయడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఏ పేపర్ వచ్చినా కానీ ఈ క్వశ్చన్ లేకుండా ఉంది. అండ్ బయ్యారం ట్యాంక్ అనే ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు వేశారు అనేది చాలా సందర్భాలు అడిగిన క్వశ్చన్ అనమాట. ఇట్ డిస్క్రైబ్స్ ద డిజైర్స్ ఆఫ్ ద మైలంబ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ట్యాంక్, వెరీ ఇంపార్టెంట్. అండ్ మోతుపల్లి అభయ శాసనం, సో ఇది గణపతి దేవ వేయడం జరిగింది. ఇట్ గివ్స్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్, పోర్ట్ ఆఫీషియల్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. అండ్ మలక్పురం ఎపిగ్రాఫ్ గణపతి దేవ వేయడం జరిగింది. అండ్ చందుపట్ల ఇన్స్క్రిప్షన్, సో పువ్వుల మామిడి ద సర్వెంట్ ఆఫ్ ద రుద్రమ దేవిస్ జనరల్ మల్లికార్జున్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఓకే. ఇట్ డిస్క్రైబ్స్ రుద్రమ దేవి డైడ్ ఇన్ హర్ అటెంప్ట్ టు క్రష్ టు అంబదేవాస్ రివోల్ట్. సో చూసారా, ఇది ఈ విధంగా ఒక పర్టికులర్ పర్సన్ ఏ విధంగా రివోల్ట్ చేశాడు, ఏ విధంగా అటాక్ చేశాడు, అండ్ ఏ విధంగా చనిపోయారు అనే సందర్భాల్లో కూడా మనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్, ఇది ఇందులూరు అన్నయ్య వేయడం జరిగిందనమాట. సో ఇట్ గివ్స్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రతాపరుద్రస్ విక్టరీ ఓవర్ అంబదేవ. ప్రతాపరుద్ర అంబదేవ మీద విక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఎపిగ్రాఫల్ ఎవిడెన్సెస్ అనేవి, సోర్సెస్ అనేవి తెలంగాణ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ అవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ లిటరరీ ఎవిడెన్సెస్ అంటే రైటింగ్ సంబంధించిన సోర్సెస్ అనమాట. ఇవి లిటరేచర్ అనేది మేజర్ సోర్స్గా మారడం జరిగింది ఇన్ ద ఎర్లీ 19th and 20th centuryలో. ఇండియన్ సబ్ కాంటినెంట్లో మొత్తం లిటరరీ ఎవిడెన్సెస్ అనేవి చాలా కనిపించడం జరిగిందనమాట. చూడండి, ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ద పీపుల్ హూమ్ వి కాల్ తెలుగుస్ ఈజ్ ఎన్ ఆత్రేయ బ్రాహ్మణ. ఈ ఆత్రేయ బ్రాహ్మణ అనేది ఒక లేటర్ రిగ్వేదిక్ టెక్స్ట్ అనమాట. విచ్ యాజ్ అ వర్డ్ ఆంధ్ర అలాంగ్ విత్ పులింద విచ్ క్యాన్ బి టేకెన్ యాజ్ అ ట్రైబల్ డినామినేషన్ ఆఫ్ ద పీపుల్ హియర్. సో ఐత్రేయ బ్రాహ్మణ్ అనేది ఋగ్వేదికి సంబంధించిన ఒక టెక్స్ట్ అనమాట. అందులో మనకి ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో బుద్ధిస్ట్ లిటరేచర్లో కూడా మనకి చాలా సోర్సెస్ అనేవి ఎవిడెన్సెస్ అని కనిపించడం జరిగింది అనమాట. సుత్తని పాట దెర్ ఈస్ ఎ మెన్షన్ ఆఫ్ బావారి. ఎవరి బావారి? ఏ మ్యాన్ హూ బ్రాట్ బుద్ధిజం టు దిస్ ల్యాండ్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ అస్మాక కరస్పాండింగ్ టు ద నార్త్ తెలంగాణ. ఓకేనా. చూడండి, బుద్ధిస్ట్కి సంబంధించిన ఒక పర్సన్, బావరి అనే పర్సన్ బుద్ధిజంని ల్యాండ్కి తీసుకోవడం జరిగింది. హీ వాజ్ రిసైడింగ్ ఇన్ ద అస్మాక. అస్మాక అనేది ఏంటి? మహాజనపద అని మాట్లాడాం కదా, అదనమాట. ఓకే. సో ఈ అస్మాక అనేది మనకి నార్త్ తెలంగాణ, మనకి గోదావరి రీజన్ ఆ టైంలో మనకి కవర్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఒకసారి మీరు మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. సెవరల్ జాతక స్టోరీస్ ఆఫ్ బుద్ధిజం అండ్ సమ్ చైనా టెక్స్ట్ లైక్ ఆది పురాణ కంపోజ్డ్ ఇన్ ద 9th century ఆల్సో మెన్షన్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఇన్ ప్రీ క్రిస్టియన్ ఎరా.
చూసారా? సో జాతక స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, జైంటిక్స్ ఆదిపురాణం ఏవైతే ఉన్నాయో, సో ఆ పర్టికులర్ ల్యాండ్ గురించి అంటే తెలంగాణ గురించి, సో ఈ తెలుగు అనే తెలుగు స్టేట్స్ గురించి మనకి మెన్షన్ చేసిన సందర్భాలు చాలా కనిపించడం జరుగుతుందని చెప్తున్నారు. అండ్ శాతవాహన పీరియడ్లో మనకి సంబంధించిన బృహత్ కథ కానీ, గాథ సప్తాహ కానీ, అండ్ లీలావతి కానీ రిటర్న్ ఇన్ ప్రాక్రిత్ అండ్ ఇంపార్టెంట్ యాజ్ ద ఎర్లియస్ట్ లిటరేచర్ ఆఫ్ దిస్ ల్యాండ్. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరెవరు రాశారు? బృహత్ కథ ఎవరు రాశారు? గాథ సప్తాహ ఎవరు రాశారు? లీలావతి ఎవరు రాశారు? ఇది ప్రాక్రిత్ లాంగ్వేజ్లో రాశారు. ఓకేనా? సో మరి ప్రాకృతి కాకుండా మన సంస్కృతి కూడా వచ్చింది. సంస్కృతి కింద యూజ్ చేయలేదు. సంస్కృతి వేరే డైనాసిటీ వాళ్ళు యూజ్ చేశారు. సో చూసారా ఎలా ప్రామినెన్స్ చెందిన లాంగ్వేజ్ అనేది కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. అండ్ జనశరియా చెండోవి చెట్టి ఆఫ్ మాధవ్ వర్మ 4 of the Vishnukundi dynasty and many texts were produced under the patronage of Rashtrakutas and their subordinates and Vemulawada Chalukyas. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనశర్య చెండోవిట్టి ఎవరు? మాధవ వర్మ 4 విష్ణుకుని డైనాసిటీ చెందిన పర్సన్. సో చాలా టెక్స్ట్ని మనకి తీసుకురావడం జరిగిందనమాట. అండ్ కన్నడ ఆదికవి పంప లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్ ఇన్ తెలంగాణ. కన్నడకు సంబంధించిన ఆదికవి పంప చాలా టెక్స్ట్ అని రాశారండి. సో దీన్ని రాసిన సంబంధించిన కొన్ని లిటరరీ సోర్సెస్ అని కూడా మనం చదువుతాం. అండ్ కాకతీయ పీరియడ్ ఏదైతుందో మనకి చాలా హ్యూజ్ ట్రెజర్గా మారడం జరిగింది లిటరేచర్లో. సో చూడండి ఎంతమంది. సో రుద్రియం ఆఫ్ విద్యానాథ, సో నిరోస్త రామాయణం ఆఫ్ సకల్యమల్ల, సో డిఫరెంట్ అనే వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో నిట్టరత్నావళి అండ్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. నిట్టరత్నావళి ఎవరు రాశారు, దేనికోసం రాశారు అనేదని చాలా సందర్భాల్లో తీసుకురావడం జరిగిందనమాట. సో తిక్కన సోమాజీస్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్ర మహాభారతం, సో రంగనాథ రామాయణం బై ద గోన బుద్ధారెడ్డి అండ్ మార్కండేయ పురాణం బై ద మరాణ, ఆంధ్ర దశకుమార చరిత బై కేతన, నీతిసార బై ద కాకతి రుద్ర, పండితారాధ్య చరిత్రము బై పాలకూరి సోమనాథ అండ్ సుమతి శతకం బై ద బద్దెన. సో చూడండి ఎన్ని సోర్సెస్ రావడం జరిగింది డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. సో కాకతీయ డైనాసిటీ గురించి చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా వీళ్ళ గురించి మనం చదువుకుంటామండి. ఎవరెవరు ఏం రాశారు, సో వీటి నుంచి మనకి చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. ఓకేనా? ఎవరెవరు ఎలాంటి టైప్ ఆఫ్ లిటరేచర్స్ అనేవి రాశారని చెప్పేసి. ఓకేనా? సో అండ్ రాచకొండ పద్మనాభ కింగ్ ఎవరైతే ఉన్నారో, సర్వాంగ సింగభూపాల రసరావ శుద్ధకర్మ ఈజ్ అక్లెయిమ్డ్ వర్క్ ఆన్ ద మ్యూజిక్. ఓకేనా? సో రాచకొండకు సంబంధించిన పద్మనాయక కింగ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు వర్క్ ఆన్ మ్యూజిక్ మీద చేయడం జరిగింది. అండ్ పోతన హూ లివ్ డ్యూరింగ్ ద పద్మనాయక రూల్ ఈ నేటివ్ ఆఫ్ బొమ్మెరా రోట్ ఆంధ్ర మహాభాగవతం అండ్ భోగిని దండకం అండ్ వీరభద్ర విజయం వాజ్ ఐడెంటిఫైడ్ ఎ గ్రేట్ రైటర్ ఫ్రమ్ ద తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పోతన గురించి చదువుకోవడం జరుగుతుంది. అండర్ కుతుబ్ షాహీ రూలర్స్ తెలుగు, సంస్కృత్, పర్షియన్, ఉర్దూ అనేది ప్యాటర్నైజ్ చేయడం జరిగిందనమాట. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో, సో పాపులర్ ఫర్ హిస్ లవ్ అండ్ ప్యాటర్నైజ్ ఫర్ తెలుగు అండ్ వాస్ కాల్డ్ యాజ్ అ మల్కీ బర్మా, సారీ ప్రొనౌన్సియేషన్ కొంచెం క్షమించండి కన్నా. ఓకే? సో మల్కీ బర్మా అనేది తీసుకురావడం జరిగింది. వాజ్ అ పోయిట్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద అర్ధంకి గంగాధర అండ్ ఆథర్ ఆఫ్ ద తాప్తి సంవారణోపాఖ్యానం. అమ్మో. ఓకే? సో సంవారణోపాఖ్యానం. ఓకే? సో గుర్తుపెట్టుకోండి ఇబ్రహీం కుతుబ్ షా ఏ విధంగా మనకి ప్యాటర్నైజ్ చేయడం జరిగింది తెలుగును అనేది. ఓకేనా? సో ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ మొహమ్మద్ కులీ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ అకంప్లిష్డ్ పోయట్ హూజ్ వర్స్ వాజ్ కంపైల్డ్ ఇన్ టు కులియత్. అండ్ కంచర్లో గోపన్న, పాపులర్ రామదాసు కంపోజ్డ్ హిస్ కీర్తనస్ డ్యూరింగ్ అబుల్ హాసన్ తనాషా పీరియడ్ టైంలో. సో చూసారా ఈ విధంగా మనకి లిటరరీ సోర్సెస్ అనేవి చాలా ఎవిడెన్సెస్ ప్రొవైడ్ జరిగింది తెలంగాణ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి. లిటరేచర్ రిప్రజెంటింగ్ ద హిస్టరీ అండ్ ద స్ట్రగుల్ ఫర్ తెలంగాణ has entered the new phase from the year 2000 onwards. As a result, at least 5,000 songs were composed and a couple of 100 poets and 100 స్టోరీస్, నావెల్స్ డాక్యుమెంట్ మోడర్న్ హిస్టరీ తెలంగాణ. సో 2000 ఇయర్స్ తర్వాత మనకి ఏం జరిగిందంటే తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎంతోమంది రచయితలు పాటలు పాడడం జరిగింది. తెలంగాణ హిస్టరీని వాళ్ళ యొక్క రూపంలో కానీ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందనమాట. సో అక్కడ నుంచి కూడా సో తెలంగాణ అనేది ఈ విధంగా ఉండేదని కూడా మనం అర్థం చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో కొంతమంది నేటివ్ లిటరరీ వర్క్స్ అని ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఒకసారి చూడండి. గాథ సప్తసతి కింగ్ హాల రాయడం జరిగింది. ఇది ప్రాకృతిలో రాశారు. డిస్క్రైబ్ ద విలేజ్ లైఫ్ ఆఫ్ దట్ పీరియడ్ అండ్ బృహత్ కథ సో గుణెడ్య రాయడం జరిగింది. కెవి వత్సల తన యొక్క టైటిల్ అనమాట. సో ఇది కూడా మనకి ప్రాకృతిలో సోషల్ కండిషన్ ఆఫ్ దట్ పీరియడ్ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగింది అనమాట. సో చూడండి
కథనత్రావ్యాకరణ, సో సర్వవర్మన్, సో చూసారా. సో ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేయాలి. కామసూత్ర, వత్సాయన, శ్రూకెళ్ళ, ఆచార్య నాగార్జున, రోమన్ ఎంపైర్ డిస్క్రైబ్ చేయడం జరిగింది అందులో. అండ్ సేతుబంధు కావ్యం, ప్రకృతిలో వేసారు ప్రవరసేన టూ, హీ వాజ్ అ సన్ ఆఫ్ ద రుద్రసేన అండ్ ప్రభావతి గుప్తా పీరియడ్ సంబంధించి ఈ గివ్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో పురాణాస్లో కూడా చాలా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ జనాశ్చర్య చంద విచ్చతి, సో ఇది సాంస్క్రిట్లో. అండ్ పోస్ట్ శాతవాహనస్ డిస్క్రైబ్ తెలుగు వ్యాకరణం అనేది డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో కవి జనాచార్య అండ్ శబ్దవత్రం, సో కంటెంపరీ కండిషన్స్ అని డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ప్రతాపరుద్ర యశోభూషణం, విద్యానంత, సంస్కృత్, కాకతీయస్ ఇట్ గివ్స్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ ద కాకతీయస్ పాలిటీ ఇన్ ద మిలిటరీ సిస్టమ్. అండ్ నిత్యరత్నవళి, జైపాల్ సేనాని, సంస్కృత్, గణపతి దేవాస్ పీరియడ్ టైంలో దిస్ వర్క్ గివ్స్ ద డాన్స్ స్టైల్ ఫీచర్స్ ప్రజెంట్ ఆన్ ద పాంప్లెట్ రామప్ప టెంపుల్ వాల్స్. ఎంత డీటెయిల్గా మెన్షన్ చేశారు చూడండి. ఓకే. సో అండ్ నీతి శాస్త్రము కథావళి బద్దెన తెలుగులో రాయడం జరిగింది. అండ్ 13th century పొలిటికల్ సిస్టమ్ మిలిటరీ అనేది ఏ విధంగా ఉన్నది. అండ్ క్రీడాభిరామం వినుకొండ వల్లభచర్య తెలుగు, ఇట్ డిస్క్రైబ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్సైడ్ ద వరంగల్ ఫోర్ట్. ద మెయిన్ థీమ్ ఆఫ్ ద వర్క్ ఈస్ డిస్కషన్ బిట్వీన్ టూ ఫైన్స్ ఆఫ్ మచ్చన శర్మ అండ్ ద తిట్టి బసెట్టి. Recently, this book is translated into the English by the Dr. Velichuri Narayana Rao USA with the title A Lover's Guide to Varangal. సో చూసారా, ఈ విధంగా కూడా మనకి అడగడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ పండితారాధ్య చరితం, పాలకూరి సోమనాథ, కంటెంపరీ ప్రతాపరుద్ర టు తెలుగు, ఇట్ డిస్క్రైబ్ శైవిజం అండ్ సెక్స్ ఆఫ్ దట్ ఏజ్. ఓకే. అండ్ శివయోగ సారము అండ్ కొలాను గణపతి దేవ, రుద్రమదేవస్ పీరియడ్ తెలుగులో, ఇట్ గివ్స్ ద హిస్టరీ ఆఫ్ ద ఇందులూరి నాయకాస్, రుద్రమదేవిస్ డాటర్ వాజ్ మ్యారీడ్ టు ద ఇందులూరి అన్నయ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ నీతి సారం, కాకతి రుద్రదేవ, మడికి సింగన్న, పొలిటీ, కింగ్స్ డ్యూటీస్, స్టేట్ క్రాఫ్ట్ ఎక్సెట్రా అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ప్రతాప చరిత, ఏకామ్రనాథ్. So it is 16th century. Recently this book is translated in English by the C.V. Ramachandra Rao. It described the general history of the Kakatiyas. It also describes the ends of Prataparudra and his queen Vishalakshi. సో ఈ విధంగా మనకి లిటరరీ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేయడం జరిగిందండి. అండ్ సిద్ధేశ్వర చరిత్ర, సో కాస సిద్ధప్ప, కాకతీయ పీరియడ్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ డిస్క్రైబ్డ్ అబౌట్ ద సంథింగ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సొసైటీ. అండ్ భోగిని దండకం, బొమ్మరపోతన్న, ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ద భోగిని, ఏ ప్రాస్టిట్యూట్. షీ గివ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లార్డ్ గోపాల్స్ ఫెస్టివల్. షీ ఫాల్ ఇన్ లవ్ విత్ కింగ్ సింగభూపాల అండ్ అట్ ద ఎండ్ కింగ్ యాక్సెప్ట్స్ హర్ యాజ్ పార్ట్నర్. సో ఈ విధంగా చూడండి ఎంత డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగిందో. ఓకే. సో నెక్స్ట్ సకల నీతి సమాంతం, మద్దకి సింగన్న. సో మద్దకి సింగన్నస్ గ్రాండ్ ఫాదర్ అల్లాడ మంత్రి. ద ఆథర్ డిస్క్రైబ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్. ఓకేనా. సో కుతుబ్ షా పీరియడ్లో ఇలాంటివి తీసుకురావడం జరిగింది. సో తాప్తి సంవత్సరం. ఓకే. మీరు ఇవన్నీ డీటెయిల్గా చదువుకుంటారండి. సో ఇవి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు, మనం కూడా చెప్పలేము ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది. ఓకేనా. సో జస్ట్ రీడ్. ఇది మీకు పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టెలిగ్రామ్ ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా. సో క్షేత్రియస్ పాదాస్, క్షత్రయ్య. సో హీ ప్రైజ్డ్ ద సుల్తాన్ ఇన్ హిస్ సంకీర్తనాస్. హీ వాజ్ నేటివ్ టు ద మొవ్వా ఇన్ కృష్ణా డిస్టిక్. ఓకే. చూడండి. సో సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. సుకాస్ పతాతి, ఇది దూబగుంట నారాయణ కవి అని చెప్పడం జరిగింది. ఓకే. అండ్ కుతుబ్ షా ఏజ్ గురించి, జనరల్ కండిషన్ ఆఫ్ ది 17th century డిస్క్రైబ్ చేయడం జరిగింది. రాజనీతి, రత్నాకరం, సో కృష్ణమాత్యుడు. ఓకే. సో డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేవాళ్ళు. ఓకే. అసఫ్జాయి టైంలో మనకి న్యూస్ పేపర్స్ చూడండి, గోల్కొండ పత్రిక కానీ, రాయత్ కానీ, ఇమ్రోజ్ కానీ, సో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అందులో కూడా మనకి అసఫ్జాయి పీరియడ్లో కండిషన్స్ గురించి కానీ, సో నిజాం సంబంధించిన పాలసీస్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ న్యూస్ పేపర్స్ గురించి మీరు ఇన్ డీటెయిల్గా తర్వాత క్లాసెస్లో నేర్చుకుంటారు. సో ఫారెన్ ట్రావెల్ అకౌంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇండికా, మెగస్తెనిస్ ఎవరైతే ఉన్నారో, సో చంద్రగుప్త మౌర్యలో రావడం జరిగింది. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద సాతవాహన పీరియడ్ అండ్ దిర్ ఆర్మీ ఫోర్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ న్యాచురలిస్టిక్ ప్లీని, సో న్యాచురలిస్టిక్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అన్నోన్ రోమన్ సిలర్ ఒకనున్నది తనే పెరిప్లస్ ఆఫ్ ఎరిథియన్సీ అని చెప్పడం జరుగుతుంది. సాతవాహన ఎంపైర్ అండ్ రోమన్ ఎంపైర్ మధ్య జరిగిన ట్రేడ్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. ద ఫస్ట్ రికార్డ్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ఫారెన్ డేస్ బ్యాక్స్ టు ద 3rd BC. సో వర్క్ ఆఫ్ మెగస్తెనిస్ ఇండికా విచ్ మెన్షన్స్ అబౌట్ 30 సాతవాహన ఫోర్ట్స్. ఇది ఇంపార్టెంట్. అండ్ కాకతీయ కోర్ట్ రిసీవ్డ్ మార్కోపోలో
హూ డిస్క్రైబ్స్ రుద్రమ్మస్ క్యాపబిలిటీస్ అండ్ అదర్ సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దోస్ టైమ్స్. సో మార్కోపోలో ఎవరి టైంలో వచ్చారు, కాకతీయ డైనాస్టీలో వచ్చారు, అండ్ ఎవరి టైంలో రుద్రమ్మ టైంలో రావడం జరిగింది. అండ్ ట్రేడ్ ట్రావెలర్స్ ఫ్రమ్ అరేబియా, పర్షియా, ఇటలీ, పోర్చుగల్ విజిటెడ్ గోల్కొండ అండ్ డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కుతుబ్ షా కింగ్డమ్. వాళ్ళ యొక్క డైనాస్టీ గురించి చదివేటప్పుడు ఇండియాలో మనం చదువుకుంటాం. సో అండ్ ఫోక్ స్టడీస్ ద్వారా కూడా మనకి చాలా సందర్భాల్లో మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం కానీ తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటాం అనమాట. సో అలా హిస్టరీ ఆఫ్ సమ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ద మెడివల్ పీరియడ్ ఆర్ ప్రిజర్వ్ విత్ ద పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఓరల్ ట్రెడిషన్ అండ్ ఒగ్గు కథలు కానీ, లేకపోతే ఏదైనా డ్యాన్స్ రూపంలో కానీ, ఏదైనా పాట రూపంలో కానీ చూస్తూ ఉంటాం కదా, అలా అనమాట. హిస్టరీ ఆఫ్ ట్రైబల్ హీరోస్ సమ్మక్క సారక్క, సర్వే పాపన్న గారు, హూ రోజ్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ టోడీ పాప టు లీడ్ ఛాలెంజింగ్ టు ద మొఘల్ అథారిటీ అట్ గోల్కొండ అండ్ అన్ ఇన్నోసెంట్ జస్టిస్ సీకింగ్ గోండ్ ట్రైబల్ కుమ్మరం భీమ్ ఆర్మడ్ స్ట్రగల్ అండ్ అగేన్స్ట్ నిజాం ఆల్ ఆర్ నౌ రీవిజిటెడ్ త్రూ ద ఫోక్ స్టడీస్. వాళ్ళు చేసిన త్యాగాలకు గాను ఎంతో పాటల రూపంగా ఫోక్ స్టడీస్ రూపంలో చాలామంది చేయడం జరుగుతుందన్నమాట. ఏదైనా కథ, ఏదన్నా నాట్య రూపంలో కానీ, ఏదన్నా వాట్ వీ కెన్ సే ఏదన్నా ఒక సినిమా రూపంలో కానీ, లేకపోతే ఏ రూపంలో అయినా కానీ వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం హిస్టరీని కూడా చదవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో సమ్ ఎక్స్టింక్ట్స్ లైక్ ఫార్మ్స్ ఆఫ్ లైక్ డైనోసార్స్, ఫ్లోర్ అండ్ ఫౌన్ ఆఫ్ ద పాస్ట్ విచ్ వర్ ఫౌండ్ ఇన్ ద గోదావరి వాళ్ళ స్టడీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్యాలియోజువాలజీ, పాలియోబాటనీ అండ్ జియాలజీ. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ద తెలంగాణ హిస్టరీ. సో సోర్సెస్ ఇప్పుడు మీరు చూపండి, ఇప్పుడు మీరు ఏ విధంగా ఒకవేళ మెయిన్స్లో కనుక మీకు క్వశ్చన్స్ కనుక వస్తే, సో ఈ విధంగా మీరు సోర్సెస్ అనేవి ఈ విధంగా రీకన్స్ట్రక్షన్ అని చేయడం జరిగింది. ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ ఇవి అని ఒక 2 ఎగ్జాంపుల్స్, అండ్ నిమ్నాస్టిక్స్ ఎవిడెన్సెస్ ఇవి అని ఒక 2 ఎగ్జాంపుల్స్, అండ్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఇవి 2 ఎగ్జాంపుల్స్, అండ్ దాని తర్వాత సో లిటరరీ ఎవిడెన్సెస్ అని ఈ 2 సోర్సెస్ అనేవి రాసి అప్పుడు మీ యొక్క ఆన్సర్స్ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద సోర్సెస్ విచ్ గ్యాదర్డ్ అండ్ రీకన్స్ట్రక్టెడ్ ద తెలంగాణ హిస్టరీ అండ్ మేడ్ the Telangana made a separate what we can say ఒక పర్టికులర్ స్టేట్కి ఫౌండేషన్ వేయడం జరిగిందనే సందర్భాలు కూడా మనము ఆ విధంగా కంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద తెలంగాణ హిస్టరీ సోర్సెస్ అండి. ఓకేనా. సో డిఫరెంట్ డైనాసిటీలో డిఫరెంట్ లిటరీ సోర్సెస్, డిఫరెంట్ ఎవిడెన్సెస్ అనేవి కలెక్ట్ చేసి తెలంగాణ హిస్టరీని రీకన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో. సో అండ్ మా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ టెలిగ్రామ్లో ఎవరైనా ఫాలో అయిపోతే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. సో దట్ ఈస్ ద క్లాస్ ఫర్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వెల్. Done. Thank you so much, students. Bye.